శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈ బ్లాగ్ కొంచెం ఎమోషనల్‌గా ఉంటుంది. నాకు స్పెషల్‌గా ఐ డోంట్ నో, నేను మాట్లాడుతూ ఏడుస్తానేమో కూడా. బట్ యాహ్! ఇది థర్స్‌డే ఈవినింగ్ మేము పంచభూత ఆరతి చేసుకుంటాం ఎవ్రీ థర్స్‌డే అని చెప్పాను కదా! నేచర్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుతూ, థాంక్స్ చెప్పుకుంటూ మేము ఒక ఆరతి చేసుకుంటున్నాం ఇంట్లో. సో, పంచభూత ఆరతి అంటారు. నేను ఇంతకుముందు వ్లాగ్‌లో నేను లింక్ పెట్టాను. ఒకసారి చూడండి. ఆడియో ఒకసారి వినండి. మేబీ మీకు కూడా చేయాలనిపిస్తే స్టార్ట్ చేసుకోండి. చాలా బావుంటుంది. గూస్ బంప్స్ వస్తాయి. సో, దాని తర్వాత నేను ఇలా యాక్చువల్‌గా ఫ్రైడే రోజు మే 1 మా మామయ్య చనిపోయిన రోజనమాట. అండ్ ఫ్రైడే రోజు సమ్మర్స్‌లో మోస్ట్‌లీ మేము మ్యాంగో స్టార్ట్ చేసే ముందు పెద్దవాళ్ళకి, ఫస్ట్ దేవుడికి, దాని తర్వాత పెద్దవాళ్ళకి పెట్టే ట్రెడిషన్ ఉంది మా ఇంట్లో. హోప్‌ఫుల్లీ మీరందరికి కూడా ఉంటుంది. నాకు తెలిసి చాలామంది చేసుకుంటారిది. ఐ డోంట్ నో మీకుంది అంటే తప్పకుండా కామెంట్‌లో నాకు చెప్పండి. మా మామయ్యని తలుచుకుంటూ ఈరోజు చాలా చాలా ఎమోషనల్‌గా నేను షాపింగ్ చేస్తున్నాను. అండ్ హీ ఈజ్ లైక్ మై ఫాదర్ అనమాట. ఫాదర్ కంటే ఎక్కువనే. నా అంటే నా వీక్ ఎప్పుడైతే నేను చాలా అంటే బ్యాడ్ డేస్ ఉన్నప్పుడు ఆయన చాలా స్ట్రాంగ్‌గా అంటే నన్ను నమ్మి, నా మీద హోప్స్ పెట్టుకొని, లేదు షీ కెన్ షీ కెన్ బిల్డ్ అగెయిన్ అన్న ఒక ట్రస్ట్‌తో నన్నెప్పుడు అలాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ యాహ్! హీ ఈజ్ మోర్ దెన్ మై ఫాదర్ అని చెప్పాలి నేనైతే. బట్ కోవిడ్ టైంలో నేను ఆయన లాస్ట్ రైట్స్‌కి కూడా వెళ్ళలేకపోయాననమాట. యాహ్! అదంతా పక్కన ఉంచుకుంటే ఈ ఈ ట్రెడిషన్ మేబీ అందరికీ ఉంటుందేమో, ఐ డోంట్ నో. ఏదన్నా మనం కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు, కొత్తగా మనం ఆహ్, ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం దేవుడిని తలుచుకుంటాం. దాని తర్వాత పెద్దవాళ్ళకి ఆఫర్ చేసిన తర్వాతనే కొన్ని ఉంటాయి ట్రెడిషన్స్ అలా. సో, మేము ఇది ఫాలో అవుతూ వస్తున్నాము. ఇలాగే మా అత్తగారు అంటే తను చనిపోయి చాలా ఇయర్స్, మా మా హస్బెండ్ చిన్నగున్నప్పుడే తను చనిపోయారనమాట. సో, ఆమెతో నాకు టచ్ లేదు. తనతో నేనెప్పుడు మాట్లాడింది లేదు, చూసింది లేదు. బట్ ఆ ట్రెడిషన్ నేను పెళ్లి నుంచి నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నాకు తెలిసినంత వరకు నాకు ఏది తెలుసో అది నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను. సో, మ్యాంగోస్ తనకి ఫ్రైడే మాత్రమే అంటే సుమంగళిగా పోయింది కాబట్టి ఫ్రైడే రోజే పెట్టుకోవాలి అని చెప్పారు కాబట్టి ఫ్రైడే రోజు మాత్రమే నేను ఈ ఆఫర్ చేస్తాను. మ్యాంగోస్ ఫస్ట్ మేము తినకముందు ఫస్ట్ స్టార్టింగ్ దేవుడికి, దాని తర్వాత పెద్దవాళ్ళకి. సో, ఈరోజు మే 1 మా మామయ్య చనిపోయిన రోజు. ఎక్కడున్నా గానీ తన ఆత్మకి శాంతి కలగాలి. అక్కడి నుంచి మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. ఆయన ఈ స్మైలింగ్ ఫేస్ నాకు చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇంకా ముందుకు నడిపిస్తుంది నన్ను యాక్చువల్‌గా. తను మాట్లాడిన లాస్ట్ వర్డ్స్ గానీ చాలా 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 అంటే ఒక ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయన్నమాట. మనని ఎంత డౌన్‌లో ఉన్నా అట్లాంటి వర్డ్స్ కొన్ని వింటాం గదా! పెద్దవాళ్ళు మాట్లాడినవి. మనని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అసలు వేరే లెవెల్‌లో తీసుకెళ్ళిపోతుంది. అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ నాకు ఇంకా గుర్తున్నాయి. తను నాతో మాట్లాడిన మాటలు గానీ, ఆయన ఎప్పుడు నన్ను మెచ్చుకునేవాళ్ళు. నేను ఎంత కష్టపడుతున్నా బేటా అన్న మాట ఎప్పుడు అనేవాళ్ళు. దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఐ నో ఆయనకు కూడా తెలుసు నా స్ట్రగుల్స్ ఏంటో. నా తోడు నా వెంబడి ఉండేవాళ్ళెప్పుడు. ఒక పెద్దరికంగా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అది వేరేగా ఉంటుంది యాక్చువల్‌గా. అండ్ ఈ టైంలో మా మామయ్యని, మా అత్తయ్య గారైతే నాకు తెలీదు బట్ తను ఎప్పటి నుంచి నేను పెళ్ళైంది అప్పటి నుంచి తన ఫోటో పెట్టుకొని మేము అది ప్రాసెస్ అలాగే మేము కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఈ టైంలో మా నానమ్మ కూడా నాకు బాగా గుర్తొస్తున్నారు. తను కూడా చాలా అంటే సింపుల్. అసలు మా మామయ్య ఇంకా మా నానమ్మ సేమ్ అనుకోండి. సింపుల్‌గా మూవ్ అవుతారు. సింపుల్ లైఫ్ వాళ్ళది. డిసిప్లిన్డ్ లైఫ్. అసలు అలాంటి వాళ్ళు నాకు ఎన్నో నేర్పించి వెళ్ళారు యాక్చువల్‌గా. నేను మేబీ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదేమో. బట్ వాళ్ళు చాలా 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 డిసిప్లిన్స్, కొన్ని మోరల్స్, కొన్ని ఎథిక్స్ ఎలా ఉండాలి, అసలు లివింగ్ అంటే ఏంటి అన్నది నేను ఇక్కడే నేర్చుకున్నాను. మేబీ నేను చాలా హంగామాలు చాలా చాలా ఇలాంటివి చేస్తానేమో. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను వాళ్ళని మైండ్‌లో పెట్టుకొని చాలా మటుకు కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను కొన్ని విషయాల్లో. యెస్, ఎల్డర్స్ మనకి చాలా నేర్పించి వెళ్తారు. వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ నేను నా లైఫ్‌ని ఇలా కంటిన్యూ చేస్తున్నాను. ఐ థింక్ సింపుల్ అండ్ డిసిప్లిన్ లైఫ్ ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎన్నో నేర్చుకోవచ్చు.
అలాంటి వాళ్ళు 10 మందికి లైఫ్ ఇస్తారనిపిస్తది నాకు. సో, ఐ జస్ట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దెమ్. నేను అంతగా అవ్వలేనేమో బట్ ఐ విల్ బీ సమ్‌హౌ. ఇంకా కొంచెం ఏజ్ వస్తూ ఉంటే మేబీ నేను వాళ్ళ ట్రాక్ పట్టుకొని వెళ్తాను. అండ్ దిస్ ఈజ్ ఫర్ ష్యూర్ అనమాట. ఎందుకో బాగా ఎమోషనల్ అవుతున్నా నేను. ఈరోజు మా మామయ్యని, మా నానమ్మని తలుచుకుంటూ. దే వర్ జెమ్స్ అనమాట ఇన్ మై లైఫ్. అండ్ యాహ్! వాళ్ళ కోసం నాకు ఎంత కావాలో, ఎంత చేయగలుగుతానో, నాలో ఎంత శక్తి ఉంది, నేను ఎంత చేయగలుగుతున్నానో, కెపాసిటీ ఎంత అంత మాత్రం నేను చేసుకొని ఎప్పుడు మాతోనే ఉండాలి మీరు. మమ్మల్ని ఫస్ట్ ఆశీర్వదించండి. మేము చేసే ప్రతి కార్యంలో మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పేసి మా మామయ్యకి ఏమేమి ఇష్టమో అవి వండి పెడుతున్నాను. మా నానమ్మకి అయితే తను తనకి అంటే ఇష్టాలు అట్లా ఏమి నేను ఎప్పుడు చూడలేదు. సో షీ వాజ్ అడ్జస్టింగ్. సో అలాగే తనకు కూడా తలుచుకుంటూ మ్యాంగోస్ మనకి ఆఫర్ చేసుకొని పెద్దవాళ్ళకి, దాని తర్వాత భోజనము మనం వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెట్టి పూజ చేసుకున్నాను అనమాట. అండ్ మ్యాంగోస్ ఫస్ట్ మేము వాళ్ళ పేరు చెప్పుకొని ఒకళ్ళకి ఇవ్వాలి. సో ఈసారి మేము ఎవరైనా బీదవాళ్ళు కనపడితే బాగుండు అని చెప్పేసి నేను, మా వారు సరే పూజ అయిపోయిన తర్వాత అలా మ్యాంగోస్ తీసుకొని, వాళ్ళకి పెట్టిన మ్యాంగోస్ మాత్రమే తీసుకొని అలా బయటికి వెళ్ళాము. బయటికి వెళ్తే లక్కీగా అంటే ఎవ్రీ ఇయర్ నాకు ఎవరో ఒకళ్ళు మా మామయ్య రూపంలోనూ కనపడుతుంటారనమాట. లక్కీగా మేము ఇలా మెయిన్ రోడ్ క్రాస్ అయ్యాము. అసలు ఎంత ఎండలో అండి, మీరు బిలీవ్ చేయరు అసలు. ఎంత ఎండలో వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ముంజలు కాయలు ఉంటాయి కదా, అవి తాటి కాయలు అంటారు కదా, అవి కొడుతున్నారనమాట. ముంజలు సెల్ చేస్తున్నారు. అసలు వండర్ ఏంటంటే నేను ఎప్పుడు చూడలే వాళ్ళని కపుల్ అక్కడ. ఇద్దరు కూర్చొని వాళ్ళు అసలు ఎండలో చేస్తుంటే నాకు వింతగా అనిపించింది. ఆల్మోస్ట్ వాళ్ళని క్రాస్ అయిపోయాక మళ్ళీ మా వారు నన్ను ఏమండి యూటర్న్ తీసుకోండి అని, యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇంకో యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి వాళ్ళకి అడిగాను, అమ్మ ఇట్లా మా మామయ్యకి మా అత్తమ్మకి పండ్లు పెట్టుకున్నాము, మీరు తీసుకుంటారా అని. ఆమె నవ్వి అమ్మ తీసుకుంటాము అన్నది. ఆమెకి ఇచ్చేసి ఆఫర్ చేసి దండం పెట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని నేను మా వారు కొంచెం హ్యాపీగా ఇంటికి వచ్చాము. దిస్ హ్యాస్ గివెన్ అస్ సో మచ్ సాటిస్ఫాక్షన్. అసలు చెప్పాలంటే తెలియదు, ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే వాళ్ళని తలుచుకున్న రోజు ఇంత సాటిస్ఫైడ్ ఉంటామా అసలు? వాళ్ళ బ్లెస్సింగ్స్ నిజంగా మన మీద ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే మీరు కూడా ఇలాంటిది ఏదన్నా చేస్తున్నారంటే తప్పకుండా వాళ్ళని నా కమెంట్లో మీరు ఎవరిని తలుచుకున్నారో వాళ్ళ పేర్లు మెన్షన్ చేయండి. సో దట్ మీరు కూడా, నేను కూడా వాళ్ళని బ్లెస్సింగ్స్ తీసుకుంటాను నేను కూడా, అండ్ తలుచుకుంటాను నేను కూడా వాళ్ళని. ఎక్కడున్నా కానీ వీళ్ళందరూ మనతో పాటు ఉండాలి, మనతో పాటు ఉన్నారు కూడా. అండ్ ఇలాంటివి చేయడానికి కారణం కూడా మన పిల్లలు కూడా కొన్ని నేర్చుకోవాలి. ఇవాళ రేపు ఫాస్ట్ మూవింగ్ సొసైటీలో చాలా కష్టమైపోతుంది ఇలాంటివి మెయింటైన్ చేయాలంటే. బట్ సమ్హౌ లెర్న్ సో మెనీ థింగ్స్ అనమాట. చాలా నేర్చుకుంటూ తెలుసుకుంటూ నాకు తోచింది, నా బడ్జెట్లో ఉన్నది, నేను ఎంతవరకు చేయగలుగుతాను అన్నది మైండ్లో పెట్టుకొని డెఫినెట్గా నేను ఫస్ట్ ఉంటానన్నమాట ఇలాంటివి చేయడానికి. అండ్ టుడే ఐఎమ్ మిస్సింగ్ మై ఫాదర్ ఇన్ లా. మామయ్య ఎక్కడున్నా మీరు మమ్మల్ని ఎప్పుడు దీవిస్తూ ఉండండి. ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలి. మిమ్మల్ని లాస్ట్ రైస్లో చూడలేకపోయాను, రాలేకపోయాను. బట్ ఎప్పుడు మీరు మా మనసులో ఉంటారు, మా హృదయాల్లో ఉంటారు. అండ్ గడిపిన కొన్ని క్షణాలు మనవి చాలా వాల్యుబుల్, ప్రెషియస్ అనమాట. నాకు ఇంకా ప్రతి ఒక్క మూమెంట్ కళ్ళకి కట్టినట్టుగా ఉంటుంది. నేను మర్చిపోలేను జీవితంలో. బికాస్ యూ టచ్ మై హార్ట్ అనమాట. అండ్ మా నానమ్మ కూడా చాలా 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 ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. ఇక్కడ నేను ఏడవలేకపోతున్నాను, నవ్వలేకపోతున్నాను. మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. షీ వాజ్ ద ఏంజల్ అని చెప్పచ్చు మా నానమ్మ. తనే మమ్మల్ని పెంచింది యాక్చువల్గా. మై మామ్ వాజ్ వర్కింగ్, సో తన చేతుల్లోనే పెరిగాను నేను. సో ఐ ట్రూలీ మనసుతో నేను వీళ్ళని ఈరోజు తలుచుకొని వాళ్ళకి ఆఫర్ చేసి తర్వాత ఆ రోజు అలా కంటిన్యూ చేశాము. సో ఈరోజు ఎందుకు చూపించాలనుకున్నాను అంటే ఎందుకో లేదు, ఇన్ని హ్యాపీ మూమెంట్స్ ఇన్ని చేస్తాము, ఇది కూడా ఒక మూమెంటే, ఇది కూడా చెప్పాలి, ఇది కూడా ప్రతి ఒక్కళ్ళకి ఫీలింగ్ కలగాలి అని చెప్పేసి నేను ఈ బ్లాగ్ చేయడం జరిగింది. చాలా ఆలోచించాను చేయాలా వద్దా అని. బట్ ఎస్, ప్రతి ఒక్కళ్ళు మేము వాళ్ళని తలుచుకోవాలి.
ఒక్క డే ఇవ్వండి వాళ్ళ కోసం. ఒక్క డే స్పెండ్ చేయండి వాళ్ళ కోసం. అండ్ యాహ్! థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ వాచ్ చేసిన వాళ్ళందరికీ మేబీ నా మాటలు తడబడుతున్నాయి ఎమోషనల్‌గా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. ఏమన్నా సజెషన్స్ ఉన్నా, కంప్లెయింట్స్ ఉన్నా కమెంట్‌లో పెట్టండి. థ్యాంక్ యూ. సీ యూ సూన్. బాయ్ ఫర్ నౌ.